దయచేసి ఇంకోటి మాట మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ జనాలకి ఏం చేసిందని చెప్పి మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేదు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని 100 కోట్లు వెళ్ళి వైజాగ్లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని 100 కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కాము, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది. ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకొని వైసీపీ నాయకులకి కప్పిప్పించుకున్నారు. ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఇంత పెద్ద డ్రామా ఎందుకు? ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అంటే 2014 నుంచి 19లో చూసాము. నోరు తెరిస్తే ఒక కేసు, బయటికి అడుగు పెడితే ఒక కేసు, ఓ ధర్నా చేస్తే 4 కేసులు. అదే అక్రమ కేసులు. అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు. అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒకరు పని చనిపోయినారు. అది జాలదా మాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి? కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తు అనే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించుంటే. దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి, జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ మేము కానీ దాన్ని పాటించి ముందరికి వెళ్తాం. జనాల్ని తప్పుదావ పట్టాలని చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం. మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే జనాల్ని తప్పుదావ పట్టాలనే ఒక స్పియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో ఖచ్చితంగా దాన్ని ముగించే విధంగా మేము కూడా ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. రేపొద్దున అది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది కాదు. అవసరమైతే ఏ ఊర్లో అయినా ఫీల్డ్ మీదకి వెళ్ళి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొండే ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ తొందరలోనే మొదలు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నోరు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి విమర్శించండి, కానీ భాష చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు భాష తప్పితే మేము ఇక్కడ దాటడానికి సిద్ధంగా తగ్గే క్వశ్చన్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.